హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అర్హాన్ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఈరోజు మీకు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ లేవగానే నేను అర్హాన్ టాయ్స్ అన్నీ ఒక టేబుల్ పైన ఇలా అరేంజ్ చేస్తాను. సో దట్ వాడు వచ్చి ఈజీగా పిక్ చేసుకొని ఆడుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి. యాక్చువల్గా నాకు ఈ ఐడియా వచ్చేసి అర్హాన్ని చెకప్ కోసం అని ఒక హాస్పిటల్కి తీసుకెళ్తే వాడు అక్కడ ఉన్న టేబుల్ మీద టాయ్స్ దగ్గరికి వెళ్ళి వాడంతటి వాడు ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. సో నాకు అది బాగా నచ్చింది. అందుకని ఇలా పెడితే వాడికి ఆ ఫీలింగ్ వస్తుంది. అండ్ ప్రీ స్కూల్లో కూడా ఇలా అరేంజ్ చేస్తారు కదా అని చెప్పేసి నేను ఇలా అరేంజ్ చేశాను. ఒక టేబుల్ అండ్ చైర్ పెట్టేసి. సో వాడు వచ్చి బాగా ఆడుకుంటాడు అట్లా. అండ్ వాడు లేవగానే ఇలా ఫస్ట్ వెళ్ళేది ఆ షేప్ టాయ్ దగ్గరికే. ఈ షేప్స్ది వాడికి బాగా ఇష్టం ఉంటుంది. అందుకనే ఫస్ట్ రాగానే లేవగానే దాని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇంకా స్టార్ట్ చేస్తాడు, ఒక్కొక్కటి తీయడం అనేది స్టార్ట్ చేస్తాడు. ఇలా ఒక 15 to 20 minutes వరకు ఆడుకుంటాడు వాడు వాళ్ళ డాడీ తోటి మార్నింగ్. అండ్ ఈలోపు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను వాడికి. ఇంకా నెక్స్ట్ వాడు ఈ టాయ్స్ అంటే వాడికి బాగా ఇష్టము. షేప్ సార్టర్ ఒకటి ఇలా కార్స్ తోటి ఆడుకుంటాడు వాళ్ళ డాడీతో. కొత్తగా వాడికి ఒక మంచి అలవాటు స్టార్ట్ అయిందనమాట. ఏంటంటే అది ప్లాంట్స్కి వాటర్ పోయడము. వాళ్ళ డాడీ మగ్లో వాటర్ ఇస్తుంటే వాడు వెళ్ళి పోయడం స్టార్ట్ చేశాడు. ఒకవేళ మేము మర్చిపోయినా కానీ వాడంతటి వాడే మగ్ తీసుకొచ్చి వాటర్ పోద్దామని చెప్తూ ఉంటాడు, గుర్తు చేస్తుంటాడు మాకు. అండ్ నెక్స్ట్ ఒక 10 minutes మేము వాడిని సన్లైట్లో ఉంచుతాము. అండ్ వాడు అక్కడ ఆడుకుంటూ తిరుగుతూ ఉంటాడు ఇంకా కారిడార్లో మొత్తము. పక్కన ఆంటీ వాళ్ళని, పక్కన పిల్లల్ని అందరినీ పలకరిస్తూ తిరుగుతూ ఉంటాడు. తర్వాత నెక్స్ట్ డే నుంచి ఒక డే మేము ఉంచాము అలా. నెక్స్ట్ డే నుంచి వాడంతటి వాడే వెళ్ళి కూర్చోవడము, ఎండలో అలా ఆడుకోవడము స్టార్ట్ చేశాడు. ఇంకా మేము బ్రష్ ఇచ్చేస్తాము. బ్రష్ ఇస్తే ఇంకా వాడంతటి వాడే ఇల్లు చుట్టూ తిరుగుకుంటూ బ్రష్ చేసుకుంటూ ఉంటాడు. మమ్మల్ని చూసి అలవాటు స్టార్ట్ అయిందనమాట. ఇలా ఎర్లీగా ఇవ్వడం కూడా చాలా మంచిదని నేను అనుకున్నాను, అందుకే స్టార్ట్ చేసేసాను. అండ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందనమాట. అర్హాన్కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు ఇది. ఓట్స్ విత్ మిల్క్ అనమాట. యాక్చువల్గా అర్హాన్ మిల్క్ చాలా తక్కువ తాగుతాడు, అందుకే నేను మిల్క్ ఈ విధంగా వాడికి వేసి పెడతా అనమాట. అండ్ చాలా బాగా ఇష్టపడి తింటాడు. కొంచెం లైట్ జాగ్రీ వేస్తాను అనమాట. అలా వేసి పెడితే బాగా తింటాడనమాట. కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, దానివల్ల కొంచెం ఈజీగా తింటాడు వాడు. అండ్ ఇలా చైర్ అండ్ ట్రే పెట్టేసి అలవాటు చేస్తున్నాను. ఈ మధ్య నుండే స్టార్ట్ చేశాను. కాకపోతే నేనే ఫీడ్ చేస్తున్నాను. అండ్ మధ్య మధ్యలో వాడికి ఇస్తాను. ఒక్కొక్కసారి వాడు తింటాడు, ఒక్కొక్కసారి అలా తిన్నాడు అనమాట. అందుకని నేనే స్టార్ట్ చేసా పెట్టడము. ఇంకొక అలవాటు ఏంటంటే వాడు తింటున్నప్పుడు పక్కన నాకు పెట్టాల్సిందే, అది నేను తినాల్సిందే.
సో చూడండి ఎలా పెడుతున్నాడో. అండ్ ఇంకా వాడికి హెవీ అవుతుంది అని అనిపించినప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తాడు, మెస్ అంతా చేస్తాడనమాట. మొత్తము ప్లేట్ చుట్టూ ట్రే అంతా మొత్తం చేసేసుకుంటాడు, పూసేసుకుంటాడు. సో ఇదండి అర్హాన్ మార్నింగ్ రొటీన్ వచ్చేసి. ఇంకా మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ వాచింగ్. బాయ్.